హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో కేరళ స్టైల్‌లో పచ్చి కొబ్బరితో రసాన్నయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ రసం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పచ్చి కొబ్బరితో ఎప్పుడూ కూడా పచ్చళ్ళను, చట్నీలను లేదా రైస్‌ను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడూ కూడా మనం రసాన్నయితే తయారు చేసుకోం. కానీ ఒక్కసారి కేరళ స్టైల్‌లో రసాన్ని తయారు చేసుకున్నారనుకోండి, మీరు ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ట్రై చేయండి. దీనికోసం మిక్సీ బౌల్‌లోకి పచ్చి కొబ్బరిని ఒక హాఫ్ కప్పు దాకా తీసుకోండి. అందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక హాఫ్ ఇంచు అల్లంని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ దాకా మిరియాలని వేసుకోండి. ఒక స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకొని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసి, ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ని వేసేసుకొని, చాలా అంటే చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్రని వేసేసుకొని, ఈ పోపును బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం పోపులోకి చిటికెడు మెంతులు వేసుకున్నామనుకోండి, రసం రుచి మరింత పెరుగుతుంది. చిటికెడే చిటికెడు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా చేదొచ్చేస్తుంది. తర్వాత 4 ఎండుమిర్చిని, చిటికెడు ఇంగువను వేసుకొని పోపును మంచిగా వేయించేసేసుకోండి. ఎండుమిర్చి మనకి ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు రసంలో తినేటప్పుడు రుచిగా ఉంటాయి. తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఇలా రంగు మారాయి కదా! ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసుకోండి. బాగా పండినవి తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. రసంలో కూడా బాగా కలిసిపోతాయి. చూడండి ఈ టమోటాలని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారుగా? టమోటాలు సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ కొబ్బరి పేస్ట్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపి, ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును ముందే నానబెట్టుకొని, గుజ్జు తీసి ఇందులోకి వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నామంటే గుజ్జు తీసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. చింతపండు గుజ్జును వేశాక, ఇప్పుడు ఇందులోకి రసంకు సరిపడా వాటర్‌ని వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకి ఈ జారుగా ఉంటే రసం సరిపోతుంది. మనం ఈ రసాన్ని ఉడికించుకున్న తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుందండి. వాటర్‌నేమి కొబ్బరి అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి, ఇప్పుడు ఎలా కలుపుకున్నామో అలాగే రసం ఉంటుంది. దాన్ని బట్టి మీరు వాటర్‌ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రసం అంతా మనకి బాగా మరుగుతోంది కదా! ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. రసంలోకి బెల్లం ముక్కను వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. అలాగే మనం మిరియాలను వేసుకున్నాం కాబట్టి ఆ ఘాటు కూడా ఎక్కువగా తెలియకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసేసి మనం కర్రీని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చో? చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మన దగ్గర ఏమి వెజిటబుల్స్ లేకున్నా సరే, ఒక కొబ్బరి చిప్ప ఉంటే చాలు రసాన్నయితే మనం తయారు చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులోకి టమోటాలు కూడా పూర్తిగా ఆప్షనల్. మీకు టమోటాలు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసుకొనైనా మనం ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.